హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజీ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే బ్యాంకాక్ దాదాపు ఒక 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హిందూ టెంపుల్కి అయితే వచ్చాము. సో మనం చూద్దాం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టోటల్గా పల్లెటూరు. ఇది పల్లెటూరులో ఇలాంటి టెంపుల్ ఉండడం అనేది మనకు చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఈ టెంపుల్ని ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేశారు, ఎక్కడ లోపల ఏ విధంగా ఉందని చూపెడతాను. సో మీకు అక్కడ కనబడుతుంది, అది వచ్చేసి శివుని మనకు ఇక్కడ స్టాచ్యూ విగ్రహం అనేది మనం చూడొచ్చు అక్కడ ఫస్ట్. సో మనం ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపెడతాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు వీలైతే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నవగ్రహాలు మనకు ఎదురుగానే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి వినాయకుని విగ్రహం అయితే మనకు ఉంది ఇక్కడ. సో చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఉంటుందన్నది. ఇక్కడ వినాయకుని ఈ విధంగా డెకరేషన్ చేసేది మనకైతే టెంపుల్ లాగా ఇక్కడ ముందైతే పెట్టడం జరిగింది. ఇక్కడ మూషిక వాహనం మనకు ఎలుక కూడా మనకు ముందే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి దాదాపుగా ఒక 15 ఇయర్స్ అంటే 15 సంవత్సరాల కింద దీన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది, కట్టడం జరిగింది. సో చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నవగ్రహాలు అయితే మనకు ముందర కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మీకు ఇలాంటి మరికొన్ని మీకు చూపెడతాను. ఇక్కడ నుంచి సనాతన సంస్కృతి అనేది థాయిలాండ్లో ఏ విధంగా విస్తరించింది మీకు తెలుసు ఆల్రెడీ. బౌద్ధిజం అనేది ఇక్కడ 95% ఉంటుంది. అలాంటి బౌద్ధిజం ఉన్న దేశంలో మన టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేసి వీళ్ళు ఏ విధంగా ప్రే చేస్తున్నా చూద్దాము. మన టెంపుల్లో అయ్యగారులు ఉంటారు కదా, ఆ విధంగానే ఇక్కడ అయ్యగారులు అయితే ఉంటారు. ఇక్కడ థాయ్ లోకల్ వాళ్ళు. చూపెడతాం లోపలికి వెళ్ళిన తర్వాత. సో మీరు చూడవచ్చు ఇక్కడ ధ్వజస్తంభం ఏ విధంగా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడవచ్చు, మనం టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు, ఆయిల్, పువ్వులు అయితే కొనుక్కొని వెళ్ళడం మనం చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ స్కాన్, QR కోడ్ అయితే పెడతారు. సో ఇక్కడ తేనె కానీ, పువ్వులు కానీ, కొన్ని రకాల వెజిటేబుల్స్ అలాంటివి అయితే ఇక్కడ వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు శివుని స్టాచ్యూ, శివుని విగ్రహం ఇది. సో మీరు కూడా చూడవచ్చు ఈ విధంగా. ఇక్కడ నుంచి టెంపుల్ అట్మాస్ఫియర్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టోటి పల్లెటూరు. ఇది పల్లెటూరులో ఈ విధంగా అద్భుతమైన టెంపుల్ని అయితే వీళ్ళు నిర్మించడం జరిగింది. ఆ మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను. వీళ్ళు తాయిలో రాశారు, మనకు ఏం అర్థం కావడం లేదు. మాకు విగ్రహాలను బట్టి ఏ దేవుడో మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా రాయడం జరిగింది, ఇక్కడ లోపలికి వెళ్ళరాదని. వచ్చేసి ప్రత్యానాగిరదేవి, శ్రీ ప్రత్యానాగిరదేవి. తాయిలో కూడా, ఇంగ్లీష్లో కూడా రాయడం మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి మన వినాయకుడు ఫ్రెండ్స్. మన వినాయకుడు ఈజీగా మనకు ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడైతే న్యూ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ ఇంకొక టెంపుల్ అయితే వీళ్ళు కట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్గా వాటర్ ఫాల్ ఏరియా. ఇది వాటర్ ఫాల్ అనేది కిందికి వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి చూపెడతాను. ఆల్రెడీ పూజ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయ్యగారు చూపెడతాను. అయ్యగారు ఏ విధంగా ఉంటారు.
అర్చన